హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చికెన్ పులావ్ సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పులావ్ను వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేదో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే హాఫ్ లెమన్ తీసుకొని మనం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1/2 అవర్ సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకున్నాము. నేను 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట. మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని రైస్ మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి 1/2 అవర్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్, ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులోనే హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనము టమాటోస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చూసారా, మగ్గిపోయింది. ముందుగానే మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ మొత్తం పోయే వరకు మనం ఇలానే వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు చికెన్లోని వాటర్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మసాలా అంతా రైస్ పట్టేంత వరకు మంచిగా కలుపుకొని 2 మినిట్స్ మగ్గనిద్దాం. నేను 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నార్మల్ రైస్ కాబట్టి. మీరు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్కి అయితే. నార్మల్ రైస్ అయితే 1కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర,
కొంచెం పుదీనా వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఇందులోకి సాల్ట్ కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది, మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వేయింది. ఇప్పుడు చూసారా, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారా, పొడి పొడిగా రెడీ అయింది. అంతే అండి, సింపుల్గా మనం ప్రెషర్ కుక్కర్లో పులావ్ను సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.